వెల్కమ్ టు మమ్మీ డాడీ బ్లాగ్స్ అండి. అమ్మ ఈరోజు పెత్తపరిగెల పులుసు చేసింది. చాలా సింపుల్గా గ్రామీణ పద్ధతిలో. చివరి వరకు చూడండి వీడియోని. ఫస్ట్ కళాయి తీసుకొని అందులో నూనె వేసి ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, పసుపు, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలపండి. తర్వాత బాగా క్లీన్ చేసుకున్న పెత్తపరిగెలను అందులో వేయండి. ముక్క విరగకుండా నీట్గా కొంచెం స్లోగా కలుపుతూ వెళ్ళండి. తర్వాత కాస్త ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోండి. మీ విలేజ్లో ఈ పెత్తపరిగెల్ని ఏమని పిలుస్తారో కామెంట్లో తెలియజేయండి. తర్వాత ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు మసాలాకి తయారు చేసుకోవాలండి. అసలైన టేస్ట్ ఈ మసాలాలోనే ఉంటుందండి. మసాలా కాస్త ఎక్కువైనా ఘాటైనా సరే బాగోదు. ఇందులో ఒక చిన్న టమాటా పండు వేసుకోండి కాస్త పులుపు కోసము. తర్వాత ఒక మిక్సీ గిన్నెలు వేసుకోండి. ఇప్పుడు ముందుగానే చింతపండుని నానబెట్టి ఉంచుకోండి. మిక్సీ వేసి మెత్తగా చేసుకోండి పేస్ట్ లాగా. వాటిని ఇలా కళాయిలో వేసి మళ్ళీ ముక్కలకి పట్టేటట్టుగా నెమ్మదిగా కలిపి వేయండి. మసాలా మనకు తగ్గట్టుగా వేసుకోండి. మసాలా ఎక్కువైనా కొంచెం ఎగటగా ఉంటుంది. చూసుకొని వాటికి తగ్గట్టుగా వేయండి. తర్వాత కారం వేసుకోండి, కలిపేసుకోండి. అలా కొద్దిసేపు వేగనివ్వండి పచ్చి వాసన పోయినంత వరకు. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఓన్లీ వాటర్ మాత్రమే ఆ పులుసులోనే వేయండి. మనకి పులుపు తగ్గట్టుగా వేసుకోండి. కొందరు ఎక్కువగా పులుపు తింటారు, కొందరు తక్కువగా తింటారు. మీకు నచ్చిన విధంగా వేసుకోండి పులుపుని. తరువాత ముక్క విరగకుండా స్లోగా వాటిని కలుపుతూ ఉండండి. నాకైతే మా అమ్మ చేతి వంట నాకు చాలా బాగా నచ్చుతుందండి. మా అమ్మ కన్నా మా అమ్మమ్మ చేసే వంటలు చాలా టేస్ట్గా ఉంటాయి. అలానే మీ ఇంట్లో ఎవరు బాగా వండుతారో కామెంట్లో తెలియజేయండి. బట్ రోజులే వేరులండి. అప్పుడు మనుషులు కానీ అప్పుడు వాళ్ళు వండే టేస్ట్లు కానీ ఇప్పుడు ఏమీ లేవు. అసలైన టేస్ట్ ఇక్కడే ఉందండి. ఆ పులుసు కొద్దిసేపు మరిగిన తర్వాత చిన్న బెల్లం ముక్కని అందులో వేసుకొని కాసేపు మరిగించుకోండి. తరువాత పులుసు బాగా మరిగి కొంచెం దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మసాలా వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయండి. నేనైతే మా అమ్మమ్మ వంటని చాలా మిస్ అవుతున్నానండి. మీరు కూడా ఎవరి వంటను మిస్ అవుతున్నారో కామెంట్లో తెలియజేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి పెత్తపరిగెల పులుసు ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.